సీటు ఖాళీగా ఉంటే ఎవరైనా కూర్చోవచ్చు. ఒక్క సీట్లో ఒక్కరు తప్ప ఎక్కువ మంది కూర్చోవడం కుదరదు. అయితే ఓ సీటు ఖాళీ ఉన్నా లేకున్నా మనకు వస్తుందో లేదో గ్యారంటీ లేకున్నా కూర్చోవడానికి మాత్రం చాలా మంది రెడీగా ఉన్నారు. ఓ పార్టీలో అయితే ఈ కాంపిటీషన్ మరీ ఎక్కువగా ఉందంట. పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టుడేందని పార్టీలో ఎంతమంది మొత్తుకుంటున్నా తగ్గేదేలే అని పుష్ప స్టైల్లో అన్ని అనుకూలిస్తే సీఎం పదవి తమకే దక్కుతుందన్న ఆశలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు ఉన్నారట. బీసీ కోటాలో మాజీ పీసీసీ చీఫ్లు పొన్నాల లక్ష్మయ్య, బీహెచ్లతో పాటు మాజీ ఎంపీ మధు యాష్కి లైన్లో ఉన్నారట. పార్టీ పవర్లోకి వస్తే హైకమాండ్ పెద్దల చల్లని చూపుతో ఫ్యూచర్ సీఎం తామేనని చెప్పుకుంటున్నారట. ముందు జాగ్రత్తగా గెలిచే సీట్లలోనే పోటీకి బీసీ సీనియర్లు ఆలోచన చేస్తున్నారట. వీలైనంత త్వరగా బీసీ సీఎం ప్రపోజల్ ని అధిష్టానం ముందు పెట్టాలని చూస్తున్నారట. దళిత సీఎం కాన్సెప్ట్ పైన పార్టీలో చర్చ జరుగుతోందట. దళిత సీఎం హామీతో కేసీఆర్ ను టార్గెట్ చేయాలని చూస్తే ఆ ఛాన్స్ తమకేనని దళిత లీడర్లు ఖుషీగా ఉన్నారట. ఈ లెక్కల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మాజీ మంత్రి గీతారెడ్డి ఉన్నారట. మంచిర్యాల సభలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ముందే భట్టి సీఎం నినాదాలు చర్చనీయాంశమయ్యాయి. ఇక ఎస్టీ లిస్టులో ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఉన్నారట. అన్ని అనుకూలిస్తే సీతక్క సీఎం కావచ్చని అమెరికా తానా సభల్లో పీసీసీ చీఫ్ రేవంత్ కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఇక మైనారిటీ కోటాలో తాను సీఎం అభ్యర్థినేనని అనుచరుల దగ్గర చెప్తున్నారట మాజీ మంత్రి